గృహ నిర్మాణాలు చేపట్టిన తర్వాత గ్రామాలలో ముఖ్యంగా గ్రామాలలో ఉండేటువంటి గ్రామ కంటకాల్లో గాని, గ్రామ నడిబొడ్డులో ఉండేటువంటి బావులనేవి చాలా మటుకు ఉంటూ ఉంటాయి. పూర్వకాలంలో ఉండేటువంటి బావులుంటాయి గ్రామాలకి. ఆ బావులకి పరిసరాల్లో ఇల్లు కట్టేటప్పుడు చాలా మందికి డౌటొస్తుంది. ఏవండీ బావి ఉంది గదండీ! మేము ఇల్లు కట్టచ్చా లేదా? బావి పోటు తగులుతుంది. బావి దృష్టి మా ఇంటో పడతా ఉంది ఎట్లాగని. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఇల్లు ప్లాన్ ఏసాం. వర్క్ నడుస్తా ఉంది. పోరుమామిళ్ళ దగ్గర. ఇక్కడ చూస్తే గనక ఆ ఇంటికి పడమర వైపున ఒక బావి అనేది ఉంది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ దగ్గరికి వెళ్లి చూస్తే బావి ఉంది. బావికి ఇవతల భాగంలో మనకు రోడ్డు గూడా వచ్చింది. గమనించారో లేదో? అంటే యాక్చువల్‌గా వెళ్తే పడమర రోడ్డు. రోడ్డుకి అటువైపున బావి ఉంది. అవునా కాదా? రోడ్డుకి అటువైపున బావి ఉంది. తర్వాత రోడ్డొచ్చింది. పడమర రోడ్డొచ్చింది. తర్వాత ఇక్కడ మనం ఇల్లు కట్టినాము. ఉత్తర సింహద్వారంగా మనం ఇల్లనేది ఏర్పాటు చేసుంటున్నాము. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అట్లాంటి బావులు ఏదున్నా గాని, ఈ వీళ్ళకి ఉత్తరం గోడ. ఈ ఉత్తరం గోడకి తీసుకుంటే కరెక్ట్‌గా బావికి ఎడ్జ్‌కి తగులుతుందిది. లైన్ తీసుకుంటే. లైన్ దారం ఏస్తే అంతే కదా మేస్త్రి? ఈ గోడ కరెక్ట్‌గా బావి ఎడ్జ్‌కి లైన్ దారం తీసుకుంటుంది. సో, ఇట్లాంటి సందర్భాలు ఏదైనా వచ్చినా మధ్యలో గనక మనకి ఈ విధమైనటువంటి రోడ్డు ఇట్లా గనక చూస్తే గనక వీడియోలో, ఇట్లా ఏదైతే పడమర రోడ్డు ఒక రోడ్డనేది మధ్యలో మనకు క్రాస్ అయినా గానీ, ఒక వాగు వచ్చినా గానీ, ఒక కాలవ వచ్చినా గానీ, డ్రైనేజ్ లైన్ వచ్చినా గానీ, ఏది ఉన్నా గానీ, దాని యొక్క ఇంపాక్ట్ ఇక్కడ మనకు జీరో అవుతుంది. దాని యొక్క ఇంపాక్ట్ ఇక్కడ మనకు జీరో అవుతుంది. అంటే అసలు ఏమీ ఉండదనమాట. కాబట్టి గృహ నిర్మాణాలు చేపట్టేటప్పుడు పరిసర వాస్తు అంటారు వీటన్నిటిని. ఈ పరిసర వాస్తు తీసేటప్పుడు మీకు ఈ విధమైనటువంటి బావులు గనక మీ ఇంటి స్థలాలకు పరిసరాల్లో ఉంటే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టుకోవచ్చు. బావి ఉన్నంత మాత్రాన ఇల్లు కట్టుకోకూడదని లేదు. బావి ఉన్న గృహాలు చేపట్టవచ్చును. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. డిసెంబర్ 4వ తేదీ నుంచి జనవరి 4 వరకు అమెరికాలోని అట్లాంటా, షార్లెట్, సియాటల్, కొలంబస్, కాలిఫోర్నియా, డల్లాస్‌లో ఉండటం జరుగుతుంది. కాబట్టి వాస్తుని గురించి సలహాలు, సూచనలు కావాలి అంటే తప్పకుండా మీరు ఈ ఫ్లైయర్‌లో ఉండేటువంటి నంబర్‌ని ముందుగా సంప్రదించవచ్చు. జై శ్రీమన్నారాయణ.